ఉన్నది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదే విధంగా తెలంగాణ 7 ఉన్నదండి. ఇక వాస్తవం చెప్పాలంటే 3 మూసుకోకుండా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సరే, అప్పుల గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. వెంకటరెడ్డి గారు, రామ్మూర్తి గారు, మరి స్టార్టింగ్ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. సో దాంట్లో అప్పుల గురించి నేను క్లారిటీ ఇస్తాను. అప్పులు చేయని పరిస్థితి ఏ దేశానికైనా రాష్ట్రానికైనా అప్పులు చేయాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే. ఖచ్చితంగా ఉత్పాదక రంగాన్ని పెంపొందించాలంటే అప్పులతోనే సాధ్యమవుతుంది. అదే క్రమంలో ప్రపంచ దేశాలు చేస్తున్న అప్పులతో పోల్చుకుంటే భారతదేశం చేసే అప్పులు చాలా తక్కువ. అదే క్రమంలో ఇక తెలంగాణ విషయానికి వస్తే మరి ఎందుకనో కేంద్ర ప్రభుత్వం అయితే తెలంగాణ మీద శీతకన్ను వేస్తుంది, సవతి ప్రేమ చూపెడుతుంది. ఆంధ్రకు ఒకలాగా, తెలంగాణకు ఒకలాగా. ఇది కేవలం నేను మాట్లాడే మాటలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే ఆరోపణలు చేసింది, అదే క్రమంలో కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేస్తుంది. ఎందుకని మీకు కేవలం తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం కాదనుకుంటున్నారా? తెలంగాణ అభివృద్ధి జరిగితే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మరి మీకు ఏమన్నా రాకుండా చేయాలనుకుంటున్నారా? ఎందుకు ఈ వివక్ష చూపెడుతున్నారంటే ఏం చెప్తారు? ఎన్నికల సమయంలో మరి ఇది ఖచ్చితంగా మీకు ఒక ఆయుధంగా ఉండాల్సి ఉండే. ఎందుకంటే మీరు అభివృద్ధి చేసినాము, అది చేసినాం, ఇది చేసినామని చెప్పుకోవడానికి తెలంగాణకు లేదు ఎట్టి పరిస్థితిలో. అదే క్రమంలో జూబ్లీహిల్స్లో మరి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నారు, ఆయనే ఎంపీ. సో దీంట్లో గతంలో మరి ఓట్లు అయితే చూసినాం మనం. అసెంబ్లీలో 25,000 వస్తే కిషన్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేసిన క్రమంలో 65,000. ఇప్పుడు 1,00,000 ఓట్లు మీరు గెయిన్ చేసుకుంటేనే బీజేపీ పార్టీ అనేది నిజంగా రేపొద్దున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రూరల్ ప్రజల మనోభావాలకు అద్దం పడతాయి. అదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు మరి అర్బన్ ప్రజల మనోభావాలు ఇప్పుడు అర్బన్లో జరుగుతున్నాయి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలోనే జరుగుతాయి ఎన్నికలు కనుక 7 డివిజన్లు ఉన్నాయి. సో ఓవరాల్గా బీజేపీ పార్టీకి మరి పూర్తిగా ఎడ్జ్ మీదకి రావడానికి కూడా వాళ్ళకు ఆ ధైర్యం సరిపోతలేదా? ఎందుకని 3rd ప్లేస్కి మాత్రమే పరిమితం అయిపోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు లెక్క మారుతుంది శ్రీనివాస్ గారు, లెక్క మారుతుంది. ఈరోజు ఇప్పటికీ ఒక ఎత్తు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతామన్న భయంతో మాట్లాడుతున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోటీ అని చెప్పారు. ఇప్పుడు వచ్చి ట్రయాంగిల్ పోటీ అంటున్నారు. అర్థమైంది కదా ఎక్కడ ఏం జరుగుతుందో. బీజేపీ పార్టీ మాకు తెలుసు డెఫినెట్ గా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. బండి సంజయ్ గారు కానీ కేంద్ర మంత్రి వారు కిషన్ రెడ్డి గారు కానీ ఏ విధంగా ప్రచారం చేస్తున్నామో, ఏ విధంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నామో అందరూ తెలుసు. వీళ్ళ బీఆర్ఎస్ మోసపూరిత పాలన ఏ విధంగా ఉండేనో, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలిస్తా ఉందో అందరికీ చెప్పి చేస్తా ఉన్నాం. మేము 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హామీలు కానీ మోసాలు కానీ కేసీఆర్